హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్నిగ్గీవి కొన్ని సారీస్ అని చెప్పను కానీ లాంగ్ ఫ్రాక్స్, గాగ్రా చోలీస్ చూపించబోతూ ఉన్నాను. డిఫరెంట్ నేమ్స్ నాకు తెలియదు వాటి గురించి కూడా. ఫస్ట్ ఒక బ్లౌజ్, నాకు ఈ బ్లౌజ్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇది స్టిచ్ చేయించి 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఇది చూడండి, ఫ్రిల్స్ అనమాట, లాంగ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ ఇంతవరకు వస్తాయి. సో ఇట్లా షోల్డర్ మీద డిజైను ఇదిగోండి, ఇక్కడ చేతుల మీద చివరన అనమాట. సో చాలా స్టైలిష్గా ఉంటుంది. దీనికి బహుశా షిఫాన్ శారీ కట్టుకున్నట్టుంది స్నిగ్గి. ఆ శారీ అయితే కనిపించలేదు కానీ ఇదిగోండి. అంటే మావి కొన్ని ఇక్కడ, కొన్ని హైదరాబాద్లో ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు నుంచి చేస్తున్నాను నేను ఈ వీడియోస్. సో ఇక్కడ ఉన్నవి కొన్ని చూపిస్తున్నాను అనమాట. తిరుగుతూ ఉంటాం కదా ప్రతి నెల, ఒకసారి తిరిగితే ఒకసారి 2 సార్లు తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఫంక్షన్స్ వచ్చినప్పుడు అటు తీసుకెళ్ళిపోతుంటాం, ఇటు తీసుకొస్తుంటాం అట్లా. సో అలవాటు అయిపోయింది. అందరూ అంటుంటారు ఎలా తిరుగుతున్నారు అని. అలవాటు అయిపోయింది. 4 బట్టలు అలా సూట్ కేసులు వేసుకొని బయలుదేరుతుంటాం అనమాట. సో ఇది బాగుంటుంది. యంగ్స్టర్స్ ఇలా కుట్టించుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ ప్లస్ ఫ్రిల్స్ చూడండి. ఇది హై నెక్, లో నెక్ ఏం కాదు, బాగా స్టైల్. ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకున్నప్పుడు మీకు ఈ హై నెక్స్ అయితే అసలు బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇది తర్వాత ఇది శ్రీమంతానికి కుట్టించుకున్నట్టుంది మృదుల శ్రీమంతానికి. యాక్చువల్గా ఇది కూడా ఒక డిజైనర్ పీసే, ఇక్కడ హైదరాబాద్లో స్టిచ్ చేయించింది, ఇష్టంగా కుట్టించుకునింది. ఇది ఫుల్ చిప్స్ వర్క్ అనమాట. ఇదిగోండి, ఇది ఫుల్ వర్క్. ఇది ఓన్లీ బ్లౌజ్కి నెట్టెడ్ ఫుల్ వర్క్. ఇది దీనికి శారీ ఇది ముంతాజ్ స్టైల్ అనేవాళ్ళు. అంతమంది ఫ్రిల్స్ వస్తుంది, ఇలా ఈ ఫ్రిల్స్ అట్లా వస్తుంది అనమాట. మొత్తం పళ్ళులాగా వచ్చి ఇది అంటే మీరు చూసే ఉంటారు మూవీస్లో. అంతా మొత్తం ఇలా ర్యాప్ చేస్తూ వస్తుంది ఫ్రిల్స్ అంతా, అలా అనమాట. దీనికి బ్లౌజ్ చాలా క్యూట్గా ఉండింది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రాక్స్ ఇవి లైట్ కలరు, బాగా చాలా క్యూట్గా ఉండింది వేసుకుంటే. ఇదిగోండి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్స్ అసలు వెయ్యదు స్నిగ్గి, చాలా తక్కువ వేస్తుంది. అన్నీ అంటే మోకాల కిందకే వేస్తుందిలేండి. ఇది ఫుల్ లెంగ్త్ అన్నీ ఫుల్ లెంగ్త్. ఇదిగోండి ఇలా స్లీవ్స్, బెల్ స్లీవ్స్ అన్నమాట. ఇది చిన్నప్పుడు మా అమ్మ కూడా కుట్టేది, నాకు ఇంకా బెల్ పెట్టి కుట్టేది స్లీవ్స్. ఓకే, ఇది సంగీత్కి అలా బాగుంటుంది యాక్చువల్గా సంగీత్కే కుట్టించుకునింది ఇది. ఇవి చాలా హెవీ పాపం వేసుకొని అలా డాన్సులు చేస్తారు కూడా, నాకు అర్థం కాదు. స్నిగ్గి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది ఇదిగోండి, ఇది ఫుల్ లెహంగా, ఇది ఫుల్ చిప్స్ వర్క్తో అనమాట. దీనికి బ్లౌజ్ బాగా బ్రైట్గా కనిపిస్తారు, స్నఫ్ కలర్ కదా ఇది. సో ఇది కూడా లెహంగా ఇదిగోండి. ఇవేవో ఉంటాయి కదా ఇలా గంటలు, ఇది ఈ మూటలు ఉంటాయి చూడండి. ఇది దీనికి ఇది దుప్పటా ఇది బ్లౌజ్. ఇది రెడీమేడ్ కొనింది, ఇదేం స్టిచ్ చేయించలేదు. ఇప్పుడు చూపించినవన్నీ తను చెప్పి స్టిచ్ చేయించుకునింది. ఇది రెడీమేడ్. బహుశా మరి నీరూస్లోనూ ఎక్కడ కొనిందో నాకైతే గుర్తులేదు. ఇదిగోండి, నీరూస్ కాదు సో ఇది బాగా లైట్ వెయిట్, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఎవరైనా కానీ. సో ఇది ఆర్డర్ ఇచ్చి కుట్టించుకునింది స్నిగ్గి ఒక ఫంక్షన్కి. ఇదిగోండి ఇలా, ఇది బ్లౌజు. ఇది లెహంగా ఇదిగోండి.
ఇది మోసే ఓపిక ఉండాలిమ్మా ఇవి కట్టుకోవాలి అంటే. బాగా క్యూట్గా ఉంటారు, కాంట్రాస్ట్ కదా, ఫుల్ కాంట్రాస్ట్ చూడండి ఇలా. ఓకే, ఇది తరుణిలో తీసుకునింది మా, ఇది బాగా చాలా క్యూట్గా ఉండింది వేసుకుంటే. తరుణి మనకి చాలా చోట్ల ఉన్నాయి బ్రాంచెస్, ట్రై చేయొచ్చు. పాపను అడిగాను. సో ఇది మా, ఇది సపరేట్గా స్టిచ్ చేయించుకునింది, ఆర్డర్ ఇచ్చి, డిజైనర్ వేరే. ఇది లెహెంగా అమ్మ. ఇవన్నీ ఒక్కొక్కటి 10-15 కేజీలు ఉంటాయమ్మా, ఇంకా ఎక్కువ ఉంటాయేమో కూడా తెలియదు. దీనికి బ్లౌజు, ఇది వేసుకొని తిరుగుతున్నందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది లాంగ్ స్లీవ్స్. ఇదిగోండి, ఇది ముందు ఫ్రంట్ అన్నమాట. ఇదంతా ఇట్లా నెట్టెడ్ వచ్చి చివర్లో ఇది ఇచ్చారు. ఓకే, బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్. ఇదిగోండి ఇలా చాలా క్యూట్గా ఉండింది మా. దీనికి దుపట్టా కూడా ఇచ్చారమ్మా. ఇదిగోండి, అంటే లైట్ కలర్ అనుకుంటాం కదా, రిసెప్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది మొన్న ఎంగేజ్మెంట్కి వేసుకునింది మా. మీరు చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇది ఒక 20 కేజీల బరువు ఉంటుంది మా. నేనైతే ఇట్లా కూడా మొయ్యలేకపోతున్నాను. పాప మాది ఆల్మోస్ట్ 1.5 hour 2 hours పెట్టుకొని ఉండింది. మొత్తం మిర్రర్ వర్క్ మా, ఫుల్ ముందు వెనక అంతా అన్నమాట మిర్రర్ వర్క్. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇవి స్టైల్గా ఇవి ఇచ్చారు. సో ఇక్కడ అంచులాగా కూడా మిర్రర్స్ ఇచ్చారు కాబట్టి, మిర్రర్ వర్క్ కాబట్టి చాలా హెవీ అయిపోయింది మా. పాపం అలానే తిరిగింది అది. ఇది దుప్పట, ఇది కూడా చాలా హెవీ దుప్పట. ఇంకా పెళ్లి కూతుర్లు తప్పదు కాబట్టి తిరగతారు. ఇదిగోండి, ఇది మంచి రెడ్ కలర్ మా. బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ మా, అంతా లాంగ్ స్లీవ్స్. ఇదిగోండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ ఇలా ఇచ్చారు. ఇదిగోండి, ఇంకా స్లీవ్స్ అయితే ఫుల్ వర్క్ మా. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఇట్లా పెద్ద మిర్రర్స్ ఇచ్చారు. ఇది డిజైనర్ వేర్ మా. సో దీనికి ఇదిగోండి, దీనికి కూడా ఇంత పెద్దవి ఇచ్చారు. ఇవే అడవిలాగా ఉన్నాయి కానీ స్టైల్. సో చూసారు స్నిగ్గీని ఎంగేజ్మెంట్ డ్రెస్లో, బార్బీ డాల్ లాగా ఉండింది కదా. సో ఈ లెహెంగా వల్ల బొద్దుగా అనిపించింది మా చాలా. ఇది బుట్ట బొమ్మలాగా ఇంత ఉంటుంది నడుస్తుంటే కూడా అన్నమాట. ప్లస్ ఇదేంటి అంటే ఈ మెటీరియల్ కూడా స్టిఫ్ మెటీరియల్, షిఫాన్స్ లాగా ఇట్లా సాఫ్ట్గా ఉండదు అన్నమాట, ఆర్గంజా. సో కాబట్టి, కానీ రెడ్లో కదా భలే ఉండింది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటి స్నిగ్గీ ఇలాంటిది సెలెక్ట్ చేసుకుంటుంది అనుకున్నాము, కానీ అది వేసుకొని వచ్చిన తర్వాత భలే ఉండింది మా. షాప్లో కూడా నాకైతే పెద్దగా నచ్చలేదు. ట్రైల్ వేస్తుంది కదా వేరే డ్రెస్, ఏంది నాన్న ఇలాంటిది సెలెక్ట్ చేసుకుంటున్నావు అన్న. లేదు మా, బాగుంటుంది అని చెప్పింది. నిజంగా వేసుకున్న తర్వాత బ్యూటిఫుల్గా ఉండింది. తర్వాత ఆర్డర్ ఇచ్చిన 1 month 1.5 month ఇస్తారు మనకి ఇవి. సో ఇవన్నీ ఆర్డర్తో చేయించుకున్నావమ్మా. చాలాసార్లు అదే వెళ్తుంది, దాని సెలెక్షనే ఉంటుంది. అప్పుడప్పుడు నేను వెళ్తాను, నాకు ఓపిక ఉన్నప్పుడు, తీరుకున్నప్పుడు అట్లా అనమాట. ఫొటోస్ పెడుతుంది ఫైనల్గా 2-3 సెలెక్ట్ చేసుకొని ఏది బాగుందని సెలెక్ట్ చేస్తానన్నమాట. అంటే డౌట్ పడాల్సిన అవసరంలా, స్నిగ్గీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని చూపించాను, ఇంకొన్ని మళ్ళీ చూపిస్తానమ్మా. ఓకే, నచ్చాయి అనుకుంటానమ్మా. మీకు ఏదైనా ఐడియాస్ వస్తే మీరు ఇంకా కూడా మంచిగా కుట్టించుకోవచ్చు కదా. ఎప్పుడైనా బట్టలు అనేది మనము స్టిచ్ చేయించుకుంటూనే ఉంటాం, నగలు అంతగా కొనుక్కోం, కానీ బట్టలు మాత్రం కుట్టించుకుంటూనే ఉంటాము. సో నగలు అందరూ అడుగుతున్నారు కానీ నగలు చూపించుకోదలుచుకోలేదు మా. ఏంటో చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కాబట్టి మానేశాను, మీరు గమనించుంటే. ఎప్పుడైనా ఏదైనా మరీ స్పెషల్ అన్నప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.